మీ అందరికీ ప్రియవందనాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో కొద్ది నిమిషాలు వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఇంతవరకు ఆరాధనా కూడికలో దేవుడు మనతో మాట్లాడిన రీతిగా ఆయన సన్నిధిలో మనం భయముతో కాకుండా సంతోషంతో, ఉత్సాహంతో ఆయన్ని స్తుతించి మహిమపరిచి ఘనపరిచే వారం ఉండాలని వాక్యం నేర్చుకున్నాం. ఆ రీతిగా ఆరాధనలో పాల్గొని ఆయన అంగీకరించిన రీతిగా ఆయన యోగ్యకరమైన ఆరాధన అర్పించామని ప్రభు సన్నిధిలో చేరిన మనందరం విశ్వాసం నిరీక్షణ కలిగివారుగా ఉన్నాం. ఈ మధ్యాహ్న కాలం సమయంలో ఆదికాండము పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండము 17వ అధ్యాయం. దేవుడని యెహోవా అబ్రహాముతో చేసిన నిబంధన చూసుకుందాం. ఆదికాండం 17వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. 17 నుంచి 17వ అధ్యాయం 7వ వచనం నుంచి, నేను నీకు నీ తర్వాత నీ సంతానమునకును దేవుడినై ఉండినట్లు నాకును నీకును నీ తర్వాత వారి తరములలో నీ సంతతికిని మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచెదను. నీకును నీ తరువాత నీ సంతతికిని నీవు పరదేశివై ఉన్న దేశమును అనగా కానాను దేశమంతటిని నిత్య స్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడై ఉందునని అతనితో చెప్పెను. మరియు దేవుడు నీవు మాత్రమే గాక నీ తరువాత వారి తరములలో నీ సంతతియు నా నిబంధనను గైకొనవలెను. నాకును నీకును నీ తరువాత నీ సంతతికి మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా, మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలెను. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని సహాయం ద్వారా వాక్యం ముందుకు వెళ్దాం. పరిశుద్ధమైన దేవా, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. చదవని లేఖనం మీది, ఇంపైన గ్రంథం మీది మాట్లాడిన మారు రాసింది మీరే, మాట్లాడుతుంది మీరే. నిలబడినవాడు ఒట్టివాడు మట్టి వంటివాడు నిష్ప్రయోజకుడు ప్రభా. మట్టి బొమ్మకు జీవాయునదిగా జీవాత్మ అయిన ఆత్మ మీరే మాతో మాట్లాడండి. నీ సిలువ చాటును మరుగుపరచండి. మీ ఆత్మ నింపి చేరి వచ్చిన మా అందరికీ నీ వాక్యమును ప్రభా వివరించమని, ఆ వివరించిన వాక్యం మంచి పొలంలో పడే విత్తనం వలె విత్తమని సహాయం దయచేయమని, తోడుగా నడిపించమని ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుడైన యెహోవా అబ్రహాముతో ఒక నిబంధన చేస్తున్నాడు. ఏమనంటే, నేను నీకును నీ తర్వాత సంతానమునకు నువ్వు దేవుడినై ఉండునట్లు నాకును నీకును నీ తర్వాత వారి తరములో నీ సంతతికి మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచెదను. ఇంకా నీకు స్వాస్యముగా ఇచ్చి వారికి దేవుడినై ఉందని అతనితో చెప్పెను. ఆయన నిబంధన చేస్తున్నాడు. ఆయన మనతో నిబంధన చేసుకుంటున్నాడు. ఆయన మనకి దేవుడై ఉన్నాడని, ఆయన మనకి స్వాస్యముగా దేశమంతటిని, కానాను దేశమంతటి మీకు ఇచ్చి ఉన్నానని ఆయన ఒక నిబంధన మనతో చేసుకుంటున్నాడు. నిత్య స్వాస్యముగా ఇచ్చి ఉన్నాను, పరదేశమైన ఆ కానాను మీకు ఇచ్చి ఉన్నాను అబ్రహాముతో సెలవిస్తున్నాడు. అబ్రహాము ఎవరు? విశ్వాసులకు తండ్రి అబ్రహాము. ఆ విశ్వాసము ద్వారా మనము ఏమైపడ్డాము? దేవుని కుమారులను పడ్డాము. అదే కదా యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనంలో ఏముంది?
తనందరూ అంగీకరించెదరో అనగా తన నామమందు దేవుని యందు విశ్వాసముంచు వారందరికీ తన పిల్లలు కుమారులు అయ్యే అధికారం అనుగ్రహించాడు. అలాంటి విశ్వాసము తండ్రి అయిన అబ్రహాముతో చేసిన నిబంధన నీతో నాతో కూడా దేవుడు చేశాడు అనుకోవాలి. మనం ఆయన మనకి స్వాస్థ్యాన్ని ఇవ్వటానికి ఆయన మనకి దేవుడై ఉన్నాడు. ఆయన పిల్లలమై మనం ఉన్నాము. ఆయన ఎందుకు విశ్వాసించిన వారుగా మనం ఉన్నాము. ఆయన బిడ్డలుగా చూద్దాం. అపోస్తల కార్యం అపోస్తలైన పౌలు రాసిన అపోస్తల కార్యముల గ్రంథము 3వ అధ్యాయం 25వ వచనం చూడండి ఒకసారి. ఆ ప్రవక్తలను దేవుడు అబ్రహాములతో ఈ సంతానమందు భూలోకం వంశములన్నీ ఆశీర్వదింపబడని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకును మీరు వారసులై ఉన్నాడు. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వం మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయన మొదట మీ యొద్దకు పంపినని చెప్పెను. అబ్రహాము ఆశీర్వదించిన విధంగా సంతానము వంశములు ఆశీర్వదింపాలని చెప్పిన విధముగా మనము ఎవరమంట అబ్రహాము ద్వారా ఆశీర్వదింపబడ్డ వారిముగా అబ్రహాముకు చేసిన నిబంధన దేవుడు మనతో కూడా చేసిన వాడుగా ఉన్నాడు. మనల్ని కూడా ఆయన ఆశీర్వదించిన వారుగా ఉన్నాడు. అబ్రహాముతో చేసిన నిబంధన అబ్రహాముకును తన తర్వాతి తరము వారికి తన సంతానమునకు మొదటి వచ్చిన అదే కదా 7లో ఏముంది, నేను నీకును నీ తర్వాత సంతానమునకును దేవుడునై ఉండునట్లు. ఆదికాండం 3వ అధ్యాయం కొద్దాం ఒకసారి. ఆదికాండం 3వ అధ్యాయం 14వ వచనం నుంచి చూద్దాం ఒకసారి. అందుకు దేవుడని యెహోవా సర్పముతో నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతులన్నిటిలోనూ నీవు శపింపబడిన దానివై కడుపుతో ప్రాకుచు నువ్వు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకు ఆమె సంతానమునకును ఏం కలుగు చేస్తానన్నాడు 15వ వచనంలో. అబ్రహాముతో ఒక నిబంధన చేసుకున్నాడు. ఏమని? నేను మీ దేవుడను, మీకు దేవుడినై ఉన్నాను, మిమ్మల్ని నేను ఆశీర్వదిస్తున్నాను, మీరు అభివృద్ధి పొందండి, నీవే కాదు నీ సంతానము నీ తర్వాత వచ్చే సంతానం కూడా ఆశీర్వదిస్తాను, మీ అందరికీ నేను దేవుడను అంటున్నాడు. అయితే ఇక్కడ ఏముంది 15వ వచనంలో 3వ అధ్యాయం 17వ వచనంలో, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. అయితే మనకి ఇక్కడున్న ఒక సంబంధాన్ని మనం గమనిస్తే అక్కడ దేవుడికి మనకి నిత్య నిబంధన గల సంబంధం ఉన్నది. దేవునికి మనకి అనుకూలమైన సంబంధం ఉన్నది. దేవునికి మనకి ప్రత్యక్షమైన సంబంధం ఉన్నది. దేవుడు మనల్ని చేశాడు. ఆదికాండంలో ఉంది కదా, ఆయన చేతితో మనల్ని చేసుకున్నాడు. ఆయన కుమారులుగా ఆయన బిడ్డలుగా ఆయన మనల్ని చేసుకున్నాడు. అబ్రహామును ఆశీర్వదించిన రీతిగా అబ్రహాముకు చేసిన నిబంధన మనకి చేసి ఉన్నాడు. అయితే ఒక వచనం చూద్దామా? ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం తీయండి ఒకసారి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనం. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన సాతాననియు
అపవాదని గల ఆ పేరు గల ఆది సర్పము. ఆ సర్పం అంటే మామూలుగా ఈ లోకంలో మనం చూసి పావుని కొడతాం, ఆ సర్పం కాదు అది. ఏంటిది అది? సాతాను, అపవాది. నీకు నాకు ఇక్కడ ఉంది కదా 3వ అధ్యాయం, ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో వైరము కలుగా చేసేదను. 15వ అధ్యాయం 15వ వచనం చివరిలో ఆమె నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగు చేసేదను అన్నాడు. ఎవరితో మనకి వైరము? అపవాదితో, సాతానుతో మనకు వైరం ఉన్నది. సాతాను అంటే మనం గతంలో ఒక వాక్యంలో చదువుకున్నాము. ఆమె ఎస్తేర్ అంటది హామాను గురించి, ఏమంటది? ఈ దుష్టుడు, ఈ శత్రువైన హామాను అంటే ఆ దుష్ట క్రియలు, ఆ అపవాది క్రియలు, ఆ సాతాను క్రియలు మనకి ఏమై ఉన్నాయి? మనకు వైర్యమై ఉన్నాయి, మనకు వ్యతిరేకమై ఉన్నాయి. అందుకే ఇక్కడ మాట అంటున్నాడు 15వ వచనం 3వ అధ్యాయం ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదని, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడి మీద కొట్టేదవని చెప్పెను. ఆ అపవాదికి మనకి వైరం ఉన్నది, అపవాదికి మనకి శత్రుత్వం ఉన్నది, సాతానికి మనకి శోధన మధ్యలో ఉన్నది. సాతాను ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆ కొండ మీద తీసుకుని ఎలా శోధించింది, అలాంటి శోధన ఉన్నది అపవాదితో సంబంధం కలిగి ఉంటే. అపవాదికి మనకి ఎలాగుంటుందంటే, మనస్సేమో మంచి చేయాలంటే శరీరం ఏమైతే చెడు చేయాలనుకునిద్ది. అలాంటి సంబంధం అపవాది. దేవుని ఆత్మ మనల్ని పరిశుద్ధాత్మ నింపుకోవాలని చూస్తుంటే ఈ శరీరం ఏం చేసిద్దంట? ఆ మురికిలోకి, ఆ పాపంలోకి, ఆ అపవిత్రతలోకి అలా పంపించాలని చూస్తుంది, అలా నడిపించాలని చూస్తుంది. కనుక మనకి అపవాదికి, శాతానికి, ఆ దుష్టునికి వైరం ఉన్నది. ఆ వైర్యాన్ని నువ్వు దగ్గరికి చేర్చుకుంటున్నావంటే, ఆ అపవాది క్రియలు నీలోకి చేర్చుకుంటున్నావంటే, నువ్వు దేవుడితో చేసుకున్న నిబంధనను తృణీకరించిన వాడుగా, నెట్టివేయబడిన వాడుగా అవుతావు. అదే కదా ఆదాము చేసిన కార్యం ఏంది? ఆదాము అవ్వ చేసింది ఏంటి? ఎన్ని తినండి, ఆ ఒక్కటి మంచి చెడ్డలనిచ్చు, తెలివినిచ్చు, వృక్షఫలం తినవద్దన్నారు. తిన్నారు. వాళ్ళని ఏం చేశారు? ఆ ఏదైనా తోటలో నుంచి నెట్టేశారు, బయటికి పెట్టేసి ఇంకోసారి లోపలికి అడుగు పెట్టకుండా వాళ్ళకి అగ్ని జ్వాలలు పెట్టారు లోపల. నీవు నేను కూడా దేవుడు మనకు చేసిన నిబంధన, విశ్వాసులమైన, దేవుని నమ్మిన వారమైన, అలాంటి నిబంధన కలిగిన వారు మనం. ఆ బైబిల్ గ్రంథము, బైబిల్ ఏం గ్రంథం ఇది? పరిశుద్ధ గ్రంథము. తర్వాత ఏముండిద్ది? ఫస్ట్ పేజీలో ఏముండిద్ది? పరిశుద్ధ గ్రంథం. ఓకే, తర్వాత ఏముండిద్ది? పరిశుద్ధ గ్రంథం ముందు ఏముండిద్ది? పాత నిబంధన. అటు తిప్పితే కొత్త నిబంధన. దేవుడు మనతో నిబంధన చేస్తున్నాడు. ఈ నిబంధన ఆయన వాక్య నిబంధన. ఆయన వాక్యం మనతో చెబుతుంది, ఆయన మాటలు మనతో చెబుతున్నాయి. అపవాదితో, శత్రువుతో దేవుని బిడ్డలకు వైరం ఉన్నది. వారితో సంబంధం పెట్టుకోకు, వారితో నీ ఇష్ట ప్రకారం జీవించొద్దు, వాక్య ప్రకారము జీవించంటుంది. సంసోను ఏం చేశాడు? సంసోను చూసాం కదా. అసలు సంసోను వాళ్ళ అమ్మ గర్భంలో పుట్టగానే దేవుడు ఎందుకు ఫిలిష్తీయులను హతము చేయటానికి వాళ్ళ తల్లికి ఆ బిడ్డను అనుగ్రహిస్తే, ఆ సంసోను చివరికి ఏం చేస్తా, ఆ ఫిలిష్తీయులో నీకు ఇక్కడ ఎవరు దొరకలేక ఆ ఫిలిష్తీయుల్లోకి పోయావయ్యా అని తల్లిదండ్రులు అంటారు. అంటే దేవుడు ఎవరికైతే వైర్యము అని చెబుతున్నాడో వాళ్ళ దగ్గరికి వెళ్ళేవారుగా, విశ్వాసులు ముఖ్యంగా దేవుని నమ్మిన వారుగా, దేవుని ఎరిగిన వారుగా, దేవుని విశ్వాసించి ఆయన పాత్రలో పాల్గొనేవారుగా మనం ఎవరితో సంబంధం కలిగి ఉన్నాం? అపవాదితోనా? ఆది సర్పమున ఘట సర్పమునకు మనము సంబంధాన్ని కలిగి ఉన్నామా? దానితో నిబంధన కలిగి ఉన్నామా? మనం దేవుని కుమారులుగా, దేవుని బిడ్డలుగా, దేవుని సన్నిధికి వచ్చేవారుగా ఉండి అలాంటి సంబంధం కలిగి ఉన్నామా? అలాంటి నిబంధనలో జీవిస్తున్నామా? పాత నిబంధన, కొత్త నిబంధనలోని వాక్యానుసారంగా జీవిస్తున్నామా? ఇంకొక నిబంధన ఉంది. ఏంటిది అది?
నిబంధన రక్తము, క్రొత్త నిబంధన రక్తము మన కోసం, ఆయన కల్వరిశిలువలో కార్చబడిన నిబంధన రక్తము నీ కోసం నా కోసం. ఆయనైతే అక్కడ చెప్తాడు, ప్రతివాడు సున్నతి పొందాలి, పుట్టిన 8 రోజులకే సున్నతి పొందాలి ప్రతి మగవారు. నీ దాసులైతే నీ కొన్నవారు, పరదేశులైతే నువ్వు కొన్నవారిని అయితే ఎవరైతే ప్రతి ఒక్కరిని సున్నతి చేయాలి. అలాంటిది మనకి ఆ ప్రభువు నమ్మి రక్షణ పొందిన మనము బాప్తిస్మం తీసుకునే నిబంధన మనకున్నది. అలాంటి నిబంధనలో మనము జీవించేవారుగా, అలాంటి వాక్యంలో మనం జీవించేవారుగా, అలాంటి అనుభవం కలిగిన వారుగా మనం ఉండాలి. అపవాదికి మనకి వైరం ఉన్నది, అపవాది చేసే క్రియలు మనకి వ్యతిరేకత ఉన్నది. దేవునితో మాట్లాడుతుంటాడు అపవాది ఎప్పుడు. ఎవరినయ్యా నువ్వు పరిశుద్ధంగా చూస్తున్నావు చెప్పు, వాళ్ళ దగ్గర పోయి వాళ్ళని పడగొడతా అంటూ ఉంటాడు అపవాది. ఏబు విషయంలో మనం అదే చూసింది. దేవుడు భూలోకమునకు వచ్చినప్పుడు అపవాది దగ్గరికి వచ్చి, దేవుడి దగ్గరికి వచ్చి, మా ఏబును చూసావా, నీతిమంతుడు యథార్థవంతుడు అని ఏబుతో మాట్లాడుతుంటే ఏబు ఏమంటాడు? ఏబుతో మాట్లాడుతున్నా అపవాది ఏం చేస్తుంది? దేవునితో మాట్లాడుతూ ఎప్పుడు ఆ ఏబుని శోధించాలని చూస్తుంది అపవాదికి మనకి అంత వైరం ఉన్నది. ఆయన ఆదికాండం 3వ అధ్యాయంలోనే నీ సంతానము కొనగా స్త్రీ సంతానము కొనకు అపవాది సంతానకు వైరం ఉన్నది. ఆ వైర్యాన్ని నువ్వు మచ్చిక చేసుకొని మంచిగా చేసుకోవాలనుకుంటే పాముకి ఎన్ని పాలు పోసినా అది చివరికి ఏం చేసిద్ది? విషమే కక్కిద్ది. అలాగే అపవాది క్రియలు నీలో ఉంటే, అపవాది దృష్టి నీలో ఉంటే, ఉంది కదా కీర్తనల 1వ అధ్యాయం 1వ వచనంలో, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాస్కులు కూర్చున్న చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం యందు ఆనందించుచు దాన్ని దేవారాత్రులు ధ్యానించువాడు అని ఉన్నది. నువ్వు దృష్టిలతో మాట్లాడుతూ, దృష్టిని సాంగత్యం చేస్తూ, అపవాదులతో నడుస్తూ, అపహాసుల వద్ద కూర్చుంటూ, పాపల మార్గం నిలుస్తూ ఉంటే నీలో అపవాది సంబంధ క్రియలు ఉన్నట్టే. అప్పుడు నువ్వు దేవుని నిబంధన మీరి, దేవుడే నీకు ఏర్పరిచిన ఆ వైర్యాన్ని నువ్వు సర్పము కాటు వేస్తుంది, నువ్వు దేవునికి దూరముగా నెట్టివేయబడతావు. దేవునికి దూరముగా నెట్టివేయబడిన వారుగా ఉంటే నీ అంతము ఏమై ఉన్నది? ఒకసారి చూద్దాము. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 10వ వచనం చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 10వ వచనం. వారిని మోసపరిచిన అపవాది అగ్ని కందకముల గల గుండములో పడవేయబడును, అక్కడ ఆ క్రూర ముఖమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు, వారు యుగయుగములు రాత్రింబగలు బాధింపబడుదురు. అపవాది చేత మోసపుచ్చిన వాడు, అపవాది చేత సాంగత్యం గలవారు, అపవాది చేత బంధం గలవారు, అపవాది మాటలు, సాతాను మాటలు, సాతాను క్రియలు, దృష్టిని ఆలోచన, దృష్టిని మాటలు, దృష్టిని ప్రవర్తన, ఇవన్నీ నీలో ఉంటే రాత్రింబగలు యుగయుగములు అగ్నిగుండములు అల్లాడుతూ బాధపడుతూ ఉంటారు. ఎవరికైనా కొంచెం బాగలేకపోతే, కొంత ఇబ్బందిగా ఉంటే పొగులు కొద్దిగా ఇబ్బంది ఫీల్ అవుతారు. ఆ పని చేయాలి, ఈ పని చేయాలి. కానీ రైతులు ఏం చేస్తాము? ప్రశాంతంగా పనుకుంటాం, ఎవరు కదిలేరు, ప్రశాంతంగా పనుకుంటాం. కానీ ఇక్కడ ఏముందాడా? రాత్రింబవళ్ళు ఏమైందంట? రాత్రింబళ్ళు బాధింపబడుదురు. అక్కడ రాత్రి ఉండదు, పొగులు ఉండదు. అక్కడ నిత్య అగ్నిలో యుగయుగములు. 1 సంవత్సరం అయిపోతే, ఇక్కడ భూలోకంలో అయితే ఒక తప్పు చేస్తే ఒక వ్యక్తి శిక్ష వేస్తారు. ఒక 14 సంవత్సరాలు, 12 సంవత్సరాలు, 13 సంవత్సరాలు చేసిన తప్పును బట్టి తీగిస్తారు, అంటే తీర్పిస్తారు. ఆ 3 సంవత్సరాలు, ఆ 7 సంవత్సరాలు, ఆ 14 సంవత్సరాలు, ఆ 20 సంవత్సరాలు ఆ శిక్ష అనుభవించి బయటకు వచ్చేసి ప్రశాంతంగా బతుకుతాడు. కానీ దేవుని యొద్ద, దేవుని సన్నిధిలో, దేవుని ముందు చేసిన అపవాది క్రియలు చేసిన వాడు ఎలా అంట? యుగయుగములు, యుగయుగములు రాత్రింబగళ్ళు అన్ని ఉన్నంత యుగాలన్నీ. యుగాలంటే ఎన్ని సంవత్సరాలు? యుగం అంటే ఒక 5 సంవత్సరాలు ఉంటుంది. అలాంటి సంవత్సరాలు ఎన్నో. శరీరానికి చావు ఉన్నది, చనిపోగానే
మట్టిలో కూడి పెడతారు, శరీరం చనిపోయింది, కానీ ఆత్మకి చావు ఉండదు కనుక యుగ యుగములు అగ్నిగుండములు ఆ క్రూర మృగముల మధ్య బాధింపబడతారు రాత్రింబగళ్ళు. నువ్వు అపవాదితో సాంగత్యం చేస్తే, అపవాదితో నువ్వు బంధం కలిగి ఉంటే, అపవాది క్రియలు నువ్వు అనుసరిస్తుంటే, అపవాది సలహాలు, అపవాది లాంటి సలహాలు, అపవాదితో కూడిన సలహాలు నువ్వు తీసుకుంటే నువ్వు రాత్రింబగళ్ళు అగ్ని ఆరదు, పురుగు చావదు, నిత్యము నరకం అనుభవించాలి. చూద్దాం యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. అపవాది మొదటి నుండి పాపం చేసినాడు కనుక అపవాది సంబంధి, అపవాది యొక్క క్రియలు అయిపోచడానికి దేవుని కుమారుడు. అంటే అపవాది అనేవాడు మొదటి నుండి పాపం చేసేవాడు కనుక పాపం చేయవాడు అపవాది సంబంధి. పాపములో, లోకములో శరీర సంబంధమైన క్రియలు చేసే వాళ్ళందరూ అపవాది సంబంధులే. ఎందుకనక వాడు మొదటి నుండి పాపం చేసేవాడు. మొదట ఆదామును మోసం చేసిన వాడు ఇప్పుడు నిన్ను నన్ను అవ్వను ఏమని మోసం చేశాడు? డైరెక్ట్గా చెప్పాడు అవ్వకే, నువ్వు తింటున్నావు, ఆ ఫలాలు తినకూడదు అంటున్నాడు. అవి తింటే నువ్వు కమ్మగా బతికేస్తావన్నాడా? ఆమె మనసులో ఒక అపవాది ఒక విత్తనం వేశాడు, అనుమానం అనే విత్తనం వేశాడు. ఇది నిజమా? ఇది నిజమా? అది తింటే మీరు చచ్చిపోతారా? అది తింటే మీరు కళ్ళు తెరచబడతారు, మీరు దేవతల వలె ఉంటారని ఒక అనుమానం విత్తనం వేశాడు. ఆ అనుమానము పెనుభూతమైంది. ఆ అనుమానము నిత్యము జీవించవలసిన వారు ఏమయ్యారు? నెట్టివేయబడ్డారు, బయటకు వచ్చేశారు. ఆ పాపము మనతో నిండి, ఆ పాపము మనకి పొంచి ఉన్నది, ఆ మరణము మనకు పొంచి ఉన్నది. నిత్య జీవములో పోయి నెట్టివేయబడిన మనకి అపవాది సంబంధులు ఎప్పుడు అపవాది ఆ పాపము క్రియలే చేస్తూ ఉంటాడు కనుక ఆ క్రియలను లయపరచుటకే, అపవాది క్రియలను లయపరచుటకు, అపవాది క్రియలను కొట్టివేయటకు, అపవాది క్రియల ద్వారా వచ్చే పాపం ద్వారా వచ్చే జీతం మరణాన్ని తీసివేయుట కొరకు దేవుని కుమారుడు ప్రత్యక్షమైన ఆ ప్రియమైన దేవాది దేవుడు పరలోకమందు దేవదూతలచే పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధాన్ని కీర్తించబడుతున్న ఆ దేవాది దేవుడు మన పాపముల ద్వారా వచ్చే జీతము మరణాన్ని తీసివేయుట కొరకు, ఆ మరణాన్ని లయపరచుట కొరకు ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. ఈ లోకంలోకి వచ్చి నా మనందరి పాపముల కోసం సిలువలో మరణించాడు. నువ్వింకా ఆ శిలువ మరణాన్ని గమనించకుండా, ఇంకా ఆ శిలువ మరణాన్ని నువ్వు స్మరణ చేయకుండా, ఇంకా మనకు వైర్యమైన వ్యతిరేకమైన అపవాది సాతాను శక్తుల్లో నువ్వు ఉంటే, సాతాను బంధకాల్లో నువ్వు ఉంటే, మనందరి పాపముల మెత్తం మనం సాతాను బంధకాల్లో ఉంటే, ఆ బంధకాలు ఆయన శిలువలో బంధించబడ్డాడు, మనందరి బంధకాలను విడుదల చేశాడు. మనందరి పాపముల నుంచి మరణాన్ని ఆయన మరణించాడు, మనకు విడుదల దయచేశాడు. ఇంకా నీవు నేను విశ్వాసులమని, విశ్వాసుల తండ్రి అయిన అబ్రహాము వారసులమని అనుకుంటూ ఇంకా మనం వైర్యమైన సాతాను క్రియల్లో మనలో ఉన్నామా? మనం ఎవరి కుమారులుగా ఉన్నాం? దేవుని కుమారులుగా, దేవుని బిడ్డలుగా ఉన్నామా? మనకి వైర్యం కలిగించిన, వైర్యంతో ఉన్నవాడు శత్రువై ఉన్న అపవాది బిడ్డలమై ఉన్నావా? ఒక చిన్న ప్రస్తుతానికి పాకిస్తాన్కి మనకి యుద్ధం జరిగినప్పుడు మన దేశంలో ఉన్న పాకిస్తాన్లో అందరూ పంపించేయమన్నారు. ఎవరు ఉంటాను లేదు, శత్రువు దేశం వాడు ఎవడు ఇక్కడ ఉంటానికి లేదు, అందరూ పంపించేసేయండి, వాడి అడ్డం తిరిగితే వాడిని హతము చేయాలన్నాడు. అదేవిధంగా శత్రువు అయిన అపవాదైన బిడ్డలమైన ఆయన సన్నిధిలో మనం ఉంటే మనల్ని కూడా శత్రువు సమానులమైన అపవాది బిడ్డలమైన మనల్ని కూడా అగ్నిగుండంలో నెట్టివేయండి. తీర్పు దినము నాడు ఎవరు ఎలా ఉన్నాడో, ఎలాంటి పరిస్థితిలో ఉన్నామో, మన రహస్యమైన పాపంలో ఆయన ముఖ కాంతిలో కనబడతాయని వాక్యం చదివే ఇందాక. ఆయన ముఖ కాంతి ఎందు మన రహస్య పాపములు మనం కనుగొనకపోతే, ఆయన ముఖ కాంతి అయిన వాక్యము చదువుతుండగా, ఆ వాక్యం మనతో మాట్లాడుతుండగా, ఆ వాక్యం దేవుని వాక్యం వింటున్న బోధకుల ద్వారా వింటున్న వాక్యం ద్వారా మన పాపాలు, రహస్య పాపాలు కనబడుతున్నా వాటిని సరిదిద్దుకోకపోతే, వాటిని
ఆపుకోకపోతే, వాటిని తీసివేయకుండా అదే కంటిన్యూస్గా పాపము చేస్తూ ఉంటే ఆయన వాక్యం మనలతో మాట్లాడుతాను. ఇంకా నువ్వు ఆ రీతిలో దేవుని వాక్యానుసారంగా కాకుండా దేవునికి వాక్యానికి వ్యతిరేకమైన వైర్యమైన అపవాది క్రియలు నీలో ఉంటే, ఆ క్రియలు నీలో ఉంటే నీ అంతము ప్రకటన గ్రంథంలో చెప్పబడిన రీతిగా రాత్రింబగులు బాధింపబడిన వారుగా, యుగ యుగములు అగ్ని గంధకములో పడిపోయేవారుగా ఉంటావు. అందుకే వాడు మొదటి నుండి అపవాది చేసేది పాపమే. వాడి క్రియలు అయిపోయిన క్రీస్తు వచ్చాడని గమనించు. ఆయన నమ్ముకుంటే రక్షణ, నమ్ముకోకపోతే శిక్ష, అది అగ్నిగుండము. దేవుని ఎరిగిన వారి కోసమే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన విశ్వాసం ఇచ్చిన వారమే, ఆయన నిరీక్షణించిన వారికే నిబంధన చేశాడు. ఆ నిబంధన, కొత్త నిబంధన ఆయన మన కోసం ఇచ్చిన ఆయన శరీరాన్ని రక్తానికి సాదృశ్యం గల పాత్రలోనే భుజిస్తున్న మనలో ఇంకా అపవాది క్రియలు ఉంటే దాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దాన్ని తీసివేసుకో. గెహాజీ తెలుసు కదా, మన గెహాజీ అందరికీ తెలుసు కదా. నయమానికి కుష్ఠరోగం వచ్చింది. నయమానికి కుష్ఠరోగం వస్తే ఎలీషా దగ్గరికి వస్తాడు, అవధానంలో మునగమంటాడు, మునుగుతాడు. అప్పుడు ఏం చేస్తాడు ఆయన? నయమాను సమృద్ధి అని బట్టలు, ధనము అవన్నీ ఇస్తాను తీసుకాయా అంటాడు. ఎవరికి? ఎలీషాకి ఇస్తా అంటే, ఎలీషా ఏమొద్దా, ఇది నేనేం చేయలేదు, దేవుడు చేశాడు, దేవుడి మహిమ కలుగాక అంటాడు. అప్పుడు నయమాను తీసుకుని వెళ్తూ ఉంటే గెహాజీలా పరిగెత్తుకుంటా వెనకమాలకు పోయాయా, ఆయన తెమ్మన్నాడు ఇవన్నీ తెచ్చుకుంటాడు. అది ఆయన తెలుసా? ఎలీషాకి తెలుసా? తెలీదు. కానీ దేవుని ఆత్మతో నడిపింపబడినవై దేవుని ఆత్మ వచ్చి నయమాను అడిగింది. గెహాజీని అడిగితే గెహాజీకి ఏమైంది? నయమాను కోల్పోయిన కుష్ఠరోగం మొత్తం గెహాజీకి వచ్చింది. గెహాజీ అనుకొని ఉంటాడు, దేవునికి ఏం తెలుసులే, ఎలీషాకి ఏం తెలుసు, నేను తెచ్చుకున్నా, నా కోటలో వేసుకున్నాను, నేను అనుభవించవచ్చు అనుకున్నాడు. దేవునికి తెలియదు అనుకుంటే పాపము ద్వారా వచ్చే జీతం మరణము, అగ్నిగుండము. ఆయనకి తెలియనిది, ఆయన సర్వాంతరామే. నువ్వు ఏ దేశంలో ఉన్నా, నీ ఇంట్లో నువ్వు కూర్చొని రూములో ఉన్నా, ఎక్కడో మారుమూల అడవిలో కూర్చున్నా, ఎక్కడ కూర్చున్నా నీ సమస్తాన్ని ఆయన గమనిస్తాడు. నీ హృదయము ఎరిగినది, హృదయ తలంపులు తెలిసిన వాడు, నువ్వు ఆలోచించగలిగిన నీ ఆలోచన ఎరిగిన వాడు. కనుక నీలో ఉన్న ఆ లోపాన్ని, ఆ అపవాదికి సంబంధించిన క్రియని నువ్వు తీసివేయకపోతే నువ్వు దేవుని కుమారులు అనుకుంటున్నావేమో, దేవుని బిడ్డలు అనుకుంటున్నావేమో, కానీ అది దేవునికి వ్యతిరేకమైన కార్యం. ఆయన ఆది ఎందో చెప్పాడు, నీకు తనకు వైరం ఉన్నదని. ఆ వైర్యాన్ని నువ్వు కత్తిని చేతితో పట్టుకొని లాగితే ఏమైద్ది? చెయ్యి తెగిద్ది. అదే కదా, కత్తి నాకు మంచిదిలని నా కత్తిని చేయి పట్టుకొని లాక్కుంటే, ఏ కత్తి ఏ చేయి పట్టుకుంటే అది తెగిపోయేది. అలాగే అపవాది క్రియలు నీలో పెట్టుకొని ఎవరు తెలియదుకుంటే ఆ క్రియలే నిన్ను నరికేస్తాయి, పాతాళముకు దారి చూపిస్తాయి. ఆ దెయ్యములు పట్టిన సేన అనేవాడు ఏం చేస్తూ ఉంటాడంట? సమాధిలో ఉండి రాళ్ళతో గీసుకుంటూ ఉంటాడు, తన శరీరాన్ని తనే గాయపరుచుకుంటాడు. అపవాది క్రియలు గలవాడు, సాతాను క్రియలు గలవాడు, దేవునికి వ్యతిరేకమైన వాడు తానే బాధించుకుంటాడు, గాయపరుచుకుంటాడు, మోసపుచ్చుకుంటాడు, తానే నష్టపోతాడు. కనుక దేవుని ఎరిగిన వారు, దేవుని వాక్యం ఎరిగిన వారు, దేవుని వాక్యం సెలవిస్తున్నది, నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధులై ఉండండి, మీ హృదయం నాకు ఇవ్వండి. నేను ఆత్మను కనుక నన్ను ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించండి, మీ శరీర క్రియలను బట్టి కాదు, మీరు చూపించే ఆ ధనము ఆస్తి ఐశ్వర్యం బట్టి కాదు, కానీ మీ హృదయముతో మీ ఆత్మతో నన్ను ఆరాధించమన్నాడు. అలాంటి ఆయన కోరుకుంటున్నాడు, యథార్థమైన హృదయం కోరుకుంటున్నాడు. ఏబుని ఏమని చెప్తాడు? యథార్థవంతుడు నీతివర్తనుడు అనే ఏబు గురించి చెబుతున్నాడు. అలాంటి సాక్ష్యం దేవుడు మనతో చెప్పేవాడుగా ఉండాలి. అలాంటి విశ్వాసము నిరీక్షణ గలవారుగా మనం ఉండేవారుగా ఉండాలి. మనం ఎవరి కుమారులము, ఎవరి బిడ్డలము, ఎలా జీవిస్తున్నాము, మన ప్రవర్తన ఏంది, మన లక్షణం ఏంది, మన క్రియలేంటి,
ప్రతి దాంట్లో అణువణ మనం పరీక్షించుకొని జీవించాలి. కన్ను మూసుకొని పిల్లి పాలు తాగుతుంటే ఎవరు చూడలేదు అనుకునేది పిల్లి, కానీ మనమే చూస్తాం. అలాగే మనం కళ్ళు మూసుకొని అది లేదులే, ఇది తెలియదులే, అది చూడట్లేదులే, వారు చేయట్లేదు అనుకొని నీ పని నువ్వు చేసుకుంటూ లోక క్రియలను అనుభవిస్తూ ఉంటే, లోక ఆశలను జరిగిస్తూ ఉంటే దేవునికి సమస్తం ఎరుగు. అలాంటి సమస్త పెరిగిన దేవుని దగ్గర నువ్వు క్రీడలు ఆడితే, ఆటలు ఆడితే అవి చల్లవు. ఆయనకి సమస్తం ఎరుగు. అనా మనం దేవుని వాక్యం ఎన్నో చూస్తుంటాం. ఆకాను తెలుసు కదా, వదిలిపెట్టయ్య, వద్దన్న వాటిని, శపించిన వాటిని తెచ్చి పెట్టుకుంటాడు. దేవునికి భయపడిన వాడుగా ఉంటాడు. ఎవరో తెలియదులే అనుకుంటాడు, కానీ దేవుడు పట్టుకుంటాడు. నా క్రియలు కూడా దేవుడు ప్రతి క్షణము పట్టుకుంటూ ఉంటాడు, గద్దిస్తూ ఉంటాడు, హెచ్చరిస్తూ ఉంటాడు. ఇంకా వదిలిపోకుండా సాతాను క్రియలు నీలో పెట్టుకొని నీ సాతాను క్రియలు పక్కవారి మీద కూడా ఆపాదిస్తూ ఉంటే, పక్కవారిని కూడా అదే రీతిలో తీసుకెళ్తూ ఉంటే దేవుడు చూస్తూ ఊరుకోడు. ఆయన ఉన్నాడు కదా, రథం మీద పోతావు, యెషయా గ్రంథాన్ని చదువుతూ నాకు అర్థం కావట్లేదంటే పోయి చెప్తాడు. చెప్పగానే నీళ్ళు ఆటంకమా, నీళ్ళు కనపడ, ఇదేం ఆటంకమా, నాకు బాప్తీసం ఇవ్వగానే అయ్యో నువ్వు ఇప్పుడు గ్రంథం చదివి ఇప్పుడే బాప్తీసం అంటే ఎట్టా కుదరదు అనలా. ఏమన్నాడు? బాప్తీసం నాకు ఏమైనా ఆటంకం ఉన్నదా? నేను నమ్మానయ్యా, నువ్వు చెప్పిన గ్రంథం నాకు అర్థమైంది, నేను నమ్మాను, నాకు బాప్తీసం ఇవ్వగానే ఆ నపుంసకుడు ఏం చేశాడు? ఎమ్మన్నా బాప్తీసం తీసుకున్నాడు. నేను కూడా ఒక తలంపు వచ్చినప్పుడు, ఒక ఆలోచన వచ్చినప్పుడు దాన్ని ఎవరైనా అడ్డేస్తున్నారంటే, ఎవరైనా నీకు ఆ తలంపిచ్చి, మొన్న షాలేం రాజు వాక్యం చెప్తుంటున్నా, ఒక 12 సంవత్సరాల అబ్బాయి వచ్చి నాకు బాప్తీసం ఇవ్వమన్నాడంట. ఆయన అన్నంట, నీవు 12 సంవత్సరాలు ఈ వయసులో నువ్వు బాప్తీసం తీసుకుంటే ఎట్టయ్యా పాయ్ అన్నాడు. నాకు ఒక భరోసా, నేను వెళ్ళిపోతానంట. ఈ క్షణమే దేవుడు వస్తే, లేకపోతే నేను చనిపోతే నన్ను పరలోకం నువ్వు తీసుకెళ్తావా అన్నాడంట. నా ఆత్మకు నువ్వు అని అడిగాడు. అంటే ఈ సమయంలో నేను చనిపోయినా దేవుడు వచ్చినా నువ్వు నన్ను పరలోకాన్ని తీసుకెళ్ళగల, నా ఆత్మను నువ్వు రక్షించగలవా అని అడిగాడు. పిత్తరపోయాడు అంట. అంత పెద్ద సేవ కూడా ఆయన మాటకి సమాధానం చెప్పలేక అక్కడున్న వాళ్ళందరూ చెప్పంట, బాప్తీసుకు వచ్చిన గుంపు వాళ్ళందరికీ చెప్పాను. అంటే వయసుతో సంబంధం లేదు, దేవుని నమ్మి, దేవుని అందు విశ్వాసించి, దేవుని నాకు పాపాల కొరకు ఆయన మరణించాడు, నాకు నిత్య జీవం పొందాలంటే ఆయన ద్వారా తప్ప నువ్వు ఎప్పుడైతే విశ్వసిస్తావో, ఎప్పుడైతే ఆయన ఆనుకుంటావో, అదే నువ్వు బాప్తీసం తీసుకున్నట్టు. నువ్వు వెనకడుగు వేసావా, అపవాది మాట విన్నావా, అపవాది క్రియలకు నువ్వు లోనవుతావు. ఈ 40 రోజులు ఉపవాసాలు ఉండేవాళ్ళు ఉంటారు. 40 రోజుల తర్వాత వాళ్ళు చేసేది ఏంది? యథావిధిగా పాతదే చేస్తూ ఉంటారు. అది కాదు, నువ్వు 30 రోజులు పర్ఫెక్ట్గా ఉండే 31వ రోజు తప్పిపోతావు. అందుకే నువ్వు దేవునిలో ఉన్నప్పుడే, దేవుని నమ్మినప్పుడే, దేవుని విశ్వాసించినప్పుడే నువ్వు తీర్మానం చేయాలని ఆలోచన నీకు వచ్చినప్పుడు తీర్మానం చేసేయి. ఆ భరోసా నీకు తీర్మానం చేసామనే మనసులో నీకు ఆ మాట ఉంటుంది, వాక్యం ఉంటుంది కనుక ఇంకోసారి తప్పిపోకుండా ఆ వాక్యం నీకు అడ్డుపడిద్ది. బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పించు, వాడు పెద్దవాడైనప్పుడు తొలగిపోడు, తప్పిపోడు. ఆ వాక్యం వాళ్ళలో ఉంటే తప్పిపోడు. ఆ వాక్యము నీకు భరోసా ఇచ్చింది నీ హృదయానికి. ఆ షాలేం రాజు చెప్పిన మాటకి వింటే, ఆయన ఎవరి ఆత్మ, తన ఆత్మకి తనకు రక్షణ లేదు. అలాంటిది వయసు నిమిత్తం లేదు. నీకు ఆలోచన వస్తే దేవుని వద్దకు వచ్చి తీర్మానం చేసుకోవాలి. నీకు ఆలోచన వస్తే బాప్తీసం తీసుకోవాలి. బాప్తీసం తీసుకొని ఆయనలో, ఆ వాక్యంలో, ఆ అనుభవంలో నలగబడుతుండగా నువ్వు ఆ శిల ఏమైందంట, ఉలి దెబ్బలకి శిల్పమైనట్టు దేవుని వాక్యము దెబ్బలకి నువ్వు పరిపూర్ణగా అవుతావు. ఎవరు నీతిమంతులు, ఎవరు పరిపూర్ణ లేవు, దేవుని వాక్యము ద్వారానే పరిపూర్ణులుగా నీతిమంతులుగా అవుతారని వెరిగి, నువ్వు దేవుని బిడ్డవా, అపవాది బిడ్డవా, ఎవరి బిడ్డవు, ఎలాంటిది నీ క్రయం, నీ ఆలోచన ఎలా ఉన్నది? దేవుని బిడ్డగా ఉండాలని ఆలోచన ఉంటుంది. మా వాక్యం చూసాం కదా, వాక్యం వింటారు, అదే ముళ్ళ పొదల్లో పడిన విత్తనం పరిస్థితి ఏమైద్ది? ఆయన విత్తనాలు విత్తుతూ ఉంటాడు, కొన్ని రోడ్డు మీద పడతాయి, కొన్ని
రోడ్డు పక్కన పడతాయి, కొన్ని మంచి పొలంలో పడతాయి, కొన్ని ముళ్ళ పొదల్లో పడతాయి. ముళ్ళ పొదల్లో పడిన విత్తనాలే మనము. ముళ్ళ పొదల్లో పడిన ఏంటంటే ముళ్ళ పొదల్లో బాగానే ఉంటుంది, పరమారికి ఉంటుంది, పెరుగుతాయి బాగా. కానీ ముళ్ళు ఎంత ఎత్తున్నాయి అంతవరకే పెరుగుతాయి. ఆడడానికి ముళ్ళు ఆపేస్తాయి, నీకు అంత సీన్ లేదు, కాగిపో, నువ్వు ఇంతకు పెదగటం లేదు. అదేవిధంగా వాక్యం విన్న మనము ఆ వాక్యం విన్నాను చెప్పే, ఆ బయటకు పోయినాను చెప్పే, తర్వాత మన బార్డర్స్ మనకు వచ్చేస్తాయి. మనం ఇది అది దానిలోకి వెళ్ళిపోతాం. ఆ పాపాలు, ఆ లోపాలు, ఆ ఏవైతే అన్నీ మనల్ని ఆపేస్తాయి. అప్పుడు నీకు అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధన, నాతో దేవుడు చేశాడు నిబంధన అన్నప్పుడు ముళ్ళు పొదని నెట్టి పడేసి, కానీ మన ముళ్ళు పొదల్లో పడిన విత్తనాలు వారే, ఆ ఎత్తబడిన వాక్యాన్ని అంతవరకే, ఆ కాసేపే మనం ఉంటాము, ఆ తర్వాత పోతాయి. చూద్దాం, ఒక్క వచనం చూసి ముగించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసం గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవని, అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకును, జీవిత కాలమంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన రక్త మాంసంలో పాల్గొను. అపవాదిని అనగా అపవాది మరణము ద్వారా నశింపజేయుటకు, మరణము మనల్ని ఏం చేసిద్ది? అపవాది మనల్ని ఏం చేస్తాడు? మరణము ద్వారా నశింపజేస్తాడు. ఆ నశింపజేయటాన్ని, నశింపలో నుంచి, ఆ మరణంలో నుంచి విడిపించే చేట కొరకు ప్రభు అయిన యేసు క్రీస్తు వారు, మనము రక్త మాంసం గలవారు అని, ఆ పిల్లలు రక్త మాంసం గలవారని, రక్త మాంసం గలవారుగా రక్త మాంసములు పాలినవాడ ఈ లోకంలోకి వచ్చి మనందరి పాపముల నిమిత్తము అపవాది ద్వారా వచ్చిన మరణాన్ని తీసివేయట కొరకు, అపవాది క్రియల ద్వారా వచ్చిన మరణాన్ని తీసివేయడానికి, అపవాది శ్రేష్ఠుల ద్వారా వచ్చిన మరణాన్ని తీసివేయట కొరకు మనం ఏ రీతిలో రక్త మాంసం గలవారు ఉన్నారో ఆ ప్రభు యేసు క్రీస్తు వారు, దేవతలతో స్తుతించబడుతున్న ఆ దేవాతి దేవుడు రక్త మాంసము గలవారిగా కన్య గర్భమునందు పాపపు శరీరకారాన్ని ధరించుకొని వచ్చి మనందరి పాపం నిమిత్తము కల్వరిలో మరణించాడు. మనకి మరణం అనేది లేకుండా చేశాడు. అపవాదిని జయించాడు. అపవాది మీద విజయాన్ని ఇచ్చి మనకి నిత్య జీవం ఇచ్చాడు. ఇంకా అపవాది క్రియలు మనలో ఉంటే మనకు విజయం ఉన్నది, విజయం వచ్చేసినది. మనము మరణం మీద విజయం పొందిన దేవాతి దేవుని యందు ఉన్నాము, ఆయన యందు విశ్వసించి ఉన్నాము అని ఒక్కసారి ఆ సిలువలో వేలాడదీయబడిన క్రీస్తుని చూడండి. ఒక్కసారి ఆయన సిలువలో వేలాడదీయబడుతూ ఆఖరి బొట్టు కాచబడుతున్న రక్తాన్ని చూడండి. ఆయన కోసం ఏమి ఉంచుకోవాలా? ఒక్క రక్త బొట్టు కూడా. నువ్వు నేను కూడా మన కోసం ఏమి ఉంచుకోకుండా మనలో ఉన్న అపవాది క్రియలన్నిటిని వదిలేసి సమస్తం ఆయనకి సమర్పించేవారుగా, ఆయన విశ్వాసలంగా, ఆయన బిడ్డలముగా, ఆయన కుమారులుగా, ఆయన తోటి వారసులంగా క్రీస్తుతో కూడా పరలోకంలో ఉండేవారుగా మనం జీవించాలని, మనము అపవాది బిడ్డలము కాదు, అపవాదికి మనకి వైరం ఉన్నదని గమనించి అపవాదికి మనము దూరంగా యేసేపు వలె పారిపోయేవారుగా, అపవాదిని చూసి పరిశుద్ధంగా జీవించేవారుగా ఉండాలి. దానియేలు వలె దేవునికి వ్యతిరేకమైన క్రియలు మాని ప్రభువు బిడ్డలుగా, ప్రభువుతో నిబంధన చేసిన వారుగా మనం ఉండాలని, ఆ కొత్త నిబంధన పరిశుద్ధిని రక్తంతో శుద్ధి చేయబడిన వారుగా మనం ఉన్నామని విశ్వసించి ఆ రీతిగా ఉండాలని ఈ సమయంలో మనల్ని ఒక మాట అనుకొని పరీక్షించుకుందాం. నీవు దేవుని నిబంధనకు అనుకూలంగా దేవుని కుమారునిగా ఉన్నావా, లేక దేవుడు మనతో వైరం వచ్చిన అపవాదికి అనుకూలంగా, అపవాది క్రియలకు అనుకూలంగా ఉన్నావా? మన ప్రవర్తన ఎలా ఉన్నది? మనం ఇచ్చే సలహాలు అపవాదికి అనుకూలంగా ఉన్నాయా, దేవునికి అనుకూలంగా ఉన్నాయా? మనం చూసే చూపు అపవాదికి అనుకూలంగా ఉన్నాయా, దేవుడికి అనుకూలంగా ఉన్నాయా? మనం మాట్లాడే మాటలు దేవుడికి అనుకూలంగా ఉన్నాయా, అపవాదికి అనుకూలంగా ఉన్నాయా, శత్రువుకు అనుకూలంగా ఉన్నాయా? ఒక్క మాట శత్రువుకు అనుకూలంగా మనం మాట్లాడితే ఈ దేశంలో మన శత్రు దేశం గురించి అనుకూలంగా మాట్లాడి తీసుకుపోయి జైలు వేస్తారు, అవసరమైతే ఎన్కౌంటర్ చేస్తారు. మనం దేవుని బిడ్డలంగా ఉంటే మనం ఇంకా శత్రువు వలె జీవిస్తూ ఉంటే, అపరాధుల వలె జీవిస్తూ ఉంటే మన కోసం ఆయన మరణించాడని గమనించి, ఆయన మన కోసం తిరిగి లేచి పరలోకంలో మనకు స్థలం సిద్ధపాటు చేశాడని గమనించి ఆయన యందు ఆయన నమ్మకం ఉంచి, విశ్వాసం ఉంచి
ఆయన బిడ్డలుగా ఆయన మన కోసం ఏర్పడిన రాజులైన యాజక సమూహంలో మనము జీవించేవారుగా ఉండాలని, అలాంటి అనుభవం కలవారుగా ఉండాలని, అలాంటి ప్రవర్తన కలని దేవుడు దయాళుడు అని రుచి చూచి ఎరిగి, ఆయన ఉత్తముడని రుచి చూచి ఎరిగిన వారుగా రుచి అనుభవాలను మనం పొందేవారుగా ఉండాలని ప్రభువు నామమున తెలియజేస్తున్నాం. దేవుడు వాక్యము దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.